చిత్తూరులో జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నగరవనంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ప్రియుడు గొంతుపై కత్తి పెట్టి బాలికను బెదిరించి అతని కళ్ల ముందే కామాంధులు ఈ దారుణాన్ని కొడిగట్టారు. స్థానికులు కామాంధులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ సర్దుకున్నారు. రవివర్మ, అసలు ఏంటి, ఏం జరిగిందని చెప్తున్నారు? ప్రధానంగా ముగ్గురు దొరికారా? నేను ఇద్దరే దొరికారని చెప్పారు. ఇంకో వ్యక్తి దొరికాడా? ప్రస్తుతం ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, చిత్తూరులో మైనర్ బాలిక మీద అమానుష ఘటన చోటు చేసుకున్న విషయం విదితమే. దాదాపు ఈ వార్తని మొదట ప్రైమ్ 9 టెలికాస్ట్ చేసింది. అనంతరం పోలీసులు స్పందించారు. ముఖ్యంగా నగరవనంలో, చిత్తూరులోని నగరవనంలో విహరిస్తున్నటువంటి, నగరవనంలో సంచరిస్తున్నటువంటి మైనర్ బాలిక, అలాగే ప్రేమ జంటగా భావిస్తున్నటువంటి మైనర్ బాలిక ప్రియుడితో కలిసి తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదే వనంలో ఉన్నటువంటి ముగ్గురు యువకులు, అంటే హేమంత్, మహేష్, అలాగే కిషోర్ అనే ముగ్గురు యువకులు కాపుగాచి ముఖ్యంగా వాళ్ళతో మమేకమయ్యి ఫోటోలు తీస్తూ, సెల్ఫీ తీస్తూ తాము ఫారెస్ట్ ఉద్యోగులు, మన సిబ్బంది అని చెప్పి వాళ్ళతో పరిచయం చేసుకున్న పిదప మేడం, అంటే ఫారెస్ట్ అధికారిని రమ్మంటున్నారని చెప్పేసి ప్రియుడిని దూరంగా తీసుకెళ్ళేసి మరలా మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు, అంటే ప్రియుడు స్థానికులకు ఫిర్యాదు చేశారు. బాలికని ఇట్లా అత్యాచారం చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దీన్ని గుర్తించినటువంటి స్థానికులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఆ యువకుల ముగ్గురికి దేహశుద్ధి చేసి చితకబాది పోలీసులకైతే అప్పగించారు. ఈ ఘటన గత నెల 27వ తేదీన జరిగింది. అయితే నిన్న బయటపడింది. ఈ ఘటన బయటపడడంతోనే ఒక్కసారిగా సంచలనం రేకెత్తించింది. ప్రశాంతమైన చిత్తూరు వాతావరణంలో ఇలాంటి ఆకతాయిల పని ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా పోలీస్ అధికారులు సైతం అవాకైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ కేసును ఫస్ట్ నీరుగార్చేందుకు ప్రయత్నం చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ముఖ్యంగా ఇది వార్త గత 2 రోజుల క్రితం జరిగినా కూడా ఎవరికి బయటకు పొక్కకపోవడంతో వీలైనంత వరకు కాంప్రమైజ్ చేయాలనే భావంతో పోలీసు వాళ్ళు అయితే వ్యవహరించారు. అయితే ఎందుకు వ్యవహరించారంటే, అక్కడ ఉన్నటువంటి కిషోర్ అనే వ్యక్తి అది టీడీపీ రాజకీయపరమైన ప్రమేయం ఉన్నందువలన అతని తండ్రి పోలీస్ అధికారులతో సమాలోచన జరుపుతున్నటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే బయటకు రానియకుండా పొక్కేందుకు ప్రయత్నం చేశారు. అయితే ప్రైమ్ 9 ఈ విషయాన్ని మొదట బయటపెట్టడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సైతం స్పందించారు. పోక్సో కేసు, అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనారిటీ, ఈ 3 సెక్షన్స్ కింద ఒక కేసు నమోదు చేసి ముగ్గురిని కూడా, అంటే స్థానికులు వీళ్ళ ముగ్గురిని చెత్తకబాది పోలీసులకైతే అప్పగించారు. వాళ్ళ ముగ్గురి మీద కేసు పెట్టి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన మరోవైపు రాజకీయ మలుపు తిప్పుకునిందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా అదే టీడీపీకి చెందినటువంటి యువకులు కామాంధులుగా వ్యవహరిస్తున్నారు, అంటే కామపిశాచులుగా వ్యవహరిస్తున్నారు అనే భావన నిన్న వైసీపీ నాయకులు అయితే వ్యక్తం చేశారు. మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. దానికి తగ్గ ఫోటోలు, ఆధారాలను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదే క్రమంలోనే చిత్తూరు ఎమ్మెల్యే సైతం స్పందించి ఇతను టీడీపీ కన్నా ముందు గత 5 సంవత్సరాలు వైసీపీలో ఉన్నారు, వైసీపీతో మమేకమై ఇన్ని రోజులు పనిచేశారు, ఎన్నికల సమయంలోనే అతను టీడీపీలోకి వచ్చింది, అంతేగాని వాళ్ళతో వ్యవహరించి వాళ్ళ రాజకీయ దీనివల్ల ఇలా తయారయ్యారు అని చెప్పేసి టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేగా వ్యక్తం చేశారు. ఈ విధంగా రాజకీయపరమైన పరిస్థితి నెలకొనింది. ఈ మైనర్ బాలిక ఘటన మీద రాజకీయపరమైన ఒత్తిళ్లు, పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీస్ ఎస్పీ మాత్రం స్పందించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు, జరిగినట్టుగా వాస్తవాలు గుర్తించి తదనుగుణంగా అతని మీద కేసులు యువకుల మీద కేసు పెట్టాము, న్యాయం జరిగేలా చేస్తాము, మైనర్ బాలిక మీద ఎలాంటి అఘాయిత్యాలు బొడిగట్టినా ఎవరినైనా ఉపేక్షించేది లేదని చెప్పేసి ఎస్పీ అయితే స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న క్రమంలోనే ఓవైపు రాజకీయపరమైన అల్లర్జడి క్రియేట్ అవుతుంది, మరోవైపు బాలిక మీద అఘాయిత్యం ఒడిగట్టి నగరంలో ప్రశాంతత కొరవడినటువంటి ఘటన అయితే నెలకొంటూ ఉంది. ఇలాంటి తరుణంలో చిత్తూరు నగరంలో ప్రశాంతతకు తావు లేకుండా పోతా ఉందని చెప్పేసి స్థానికులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అంటే నగరవనం అనేది ఎలా ఉంటుంది? నిర్మానుష్యంగా ఉంటుందా? అక్కడ ఎటువంటి సీసీ కెమెరాస్ కానీ, ఎటువంటి భద్రతకు సంబంధించిన సెక్యూరిటీ కానీ ఎవరు ఉండరా? అసలు ఎలా ఉంటుంది అక్కడ ప్రాంతం? ఎలా కనిపిస్తుంది మీకు అది?
ఎస్, మీరు చెప్పినట్టే నగరవనం అనేది విహరణ అంటే ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది నగరవనం. ఈ మధ్య కాలంలోనే మొత్తం రెడీ చేసి సిద్ధం చేశారు. అయితే మరి మార్నింగ్ టైము వాకర్స్, అలాగే ఈవినింగ్ టైము వాకింగ్ చేసేవాళ్ళు, అలాగే చెట్లు ప్రశాంతత వాతావరణంతో కూడినటువంటి వనం అది. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి భద్రతాపరమైన సీసీ కెమెరాలు అలాంటివి ఏమీ లేదు. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే నగరవనంలో పూర్తి భద్రతా చర్యలు అయితే డొల్లతనం బయటపడుతుందని చెప్పేసి భావించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగిన పిదప పోలీసులు అయితే కొంచెం అలర్ట్ అయ్యారు. భద్రతాపరమైన కానిస్టేబుల్స్ కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇదే కాకుండా గతంలో కూడా ఇదే నగరవనంలో మహిళలు ఒంటరిగా వాకింగ్ చేసే మహిళల మీద మెడల్లో చైన్లు తీసుకెళ్లడం, చైన్ స్నాచింగ్ అనేకం జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే పోలీసు అధికారులు వెళ్తున్నారే కానీ అక్కడ భద్రతాపరమైన అంటే దాదాపు ఒక అవుట్ పోస్ట్ లాగా ఏర్పాటు ఏం చేయలేదు. పోలీసులు పోవడం రావడం అనే చందాన వ్యవహరిస్తూ వచ్చారే కానీ ఎలాంటి భద్రతాపరమైన చర్యలు అయితే చేపట్టలేదు. అలాగే సీసీ కెమెరాలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన పిదప మున్సిపాలిటీ అధికారులు కూడా స్పందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే పోలీసు అధికారులు కూడా ఈవెన్ ప్రజలు అధికంగా జనాభా ఉండే టైంలో అంటే మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము పోలీసు పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎస్పీ కూడా ప్రకటించారు. అంటే చిత్తూరు నగరానికి ఉన్నటువంటి ఏకైక నగరవనం అది ఒకటే. సేద తీరేందుకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా అది ఒకటే. కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా ప్రకటించారు. అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా స్పందించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసేందుకు ముందు చర్యలు పూనుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఇలాంటి అఘాయిత్యం జరిగిన పిదప అధికారులు తేరుకోవడం ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత చాటు చూసుకుంటూ ఉంది. ఇలాంటి ప్రజలు గుమ్మికూడి అంటే ప్రజలు సేద తీరే ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అంటే మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఎక్కువగా రద్దీగా ఉన్న వనాల్లో ఇలా పూర్తి భద్రతాపరమైన ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అధికారులు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేల్కొనే ముందుగానే ముందస్తు చర్యలు చేపట్టుంటే ఇలాంటి మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగే అవకాశం ఉండుండు. అలాంటి పట్ల ఇంకనైనా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి స్థానికులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయపరమైన ఒత్తిళ్ల కారణంగానే ఇది గత నెల 27వ తేదీ జరిగినటువంటి ఘటన నిన్న అది మీడియాకి తెలిసిన పిదప బయట కావడంతో మన ఛానల్ బయట పెట్టిన ప్రామినెంట్ ఛానల్ బయట పెట్టిన పిదప ఇష్యూ రేజ్ అయిందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి వాటి పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి, ప్రజలకు భరోసా కల్పించాలి, భద్రత కల్పించాలి. ఇలాంటి వాటి పట్ల ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి కూడా అది స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మైనర్ కొడిగట్టిన వాళ్ళందరూ కూడా ఆ బాలిక సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? ఎస్ మైనర్ బాలిక ఇష్యూ జరగతానే స్థానికులు పేరెంట్స్ అందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే మైనర్ బాలిక అయినందున పరిస్థితి అయితే విషమంగా లేదు, ఆరోగ్యకరంగానే ఉన్నారు, నో ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ కేసు విచారణ నేపథ్యంలో ఆమెకి చేపట్టిన వైద్య పరీక్షలు అన్నీ కూడా నిర్వహించారు. అలాగే వైద్యుల సంరక్షణలో ఉంది. అదే కాకుండా బాలిక ఉన్న చోట్ల కూడా పోలీసు భద్రత మెన్నలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్న కారణంగానే తల్లిదండ్రులకి ఏమన్నా ఆందోళన కలుగుతుంది, వాళ్ళ మీద ఏమైనా దాడులు జరుగుతాయా అనే భావంతో కూడా పోలీసులు ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఇప్పుడు బాలిక హాస్పిటల్లో వైద్యుల చికిత్స పొందుతూ భద్రతాపరంగా ఉంది. ఆరోగ్యకరంగా ఉండడంతో వైద్యులు కూడా ఎలాంటి భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా వైద్యులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి ఘటనల పట్ల అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులు ఇలాంటి కామాంధుల మీద కఠిన శిక్ష పడేలా చూడాలని చెప్పేసి పోలీసులను అయితే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.